'కూలీ' 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో ఎంతో హైప్‌తో థియేటర్స్‌లో 'వార్ 2'తో పాటుగా రిలీజ్ అయింది. 'వార్ 2' రివ్యూలో చెప్పినట్టే ఈ 'కూలీ' రివ్యూలో కూడా స్పాయిలర్స్ ఏముండవు. స్పాయిలర్స్ చెప్పినట్టు మీకు అనిపించినా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అవి స్పాయిలర్స్ ఏం కాదని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక సినిమా చూసాక నాకైతే 2 విషయాల్లో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి సినిమా అయిపోయినందుకు, ఇంకొకటి సీక్వెల్ అనౌన్స్ చేయనందుకు. అస్సలు నచ్చలేదండి మూవీ. నిజంగా 'రజనీకాంత్' గారి ఫ్యాన్‌గా చాలా డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ నాకు. 'కింగ్డమ్' రివ్యూలో చెప్పా. ఈ ఇయర్ నేను వెయిట్ చేసిన 2 సినిమాల్లో ఒకటి 'కింగ్డమ్' మరొకటి 'కూలీ'. అలానే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు నాకు. సోషల్ మీడియాలో ఎందుకింత హైప్ అయిందో తెలీదు గానీ, డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారు ఈ 'కూలీ' మూవీని స్టార్ట్ చేయక ముందే చెప్పారు. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ అండ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్‌సీయూ ఫిల్మ్ అని అండ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని. సో, అట్‌లీస్ట్ ఆయన తీసిన సినిమాల్లో కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి. కొత్త సబ్జెక్ట్స్‌ని డీల్ చేసే డైరెక్టర్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ అన్నారంటే ఏదో కొత్త విషయం ఉంటుందేమో అనుకున్నా. అలాగే ట్రైలర్ చూసాక కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. సో, న్యూట్రల్‌గానే ఉన్నా. ఇక అలా అనుకునే వెళ్ళా. ఇంత స్టార్ కాస్ట్‌ని పెట్టుకొని, అందులో 'రజనీకాంత్' గారు లాంటి సూపర్ స్టార్‌ని పెట్టుకొని ఇంత కేర్‌లెస్‌గా తీస్తారనుకోలేదండి. 100 భాషలన్నారు. ఆ ఒరిజినల్ భాషనే మళ్ళీ చూసుకుంటే బెటరేమో అనిపించింది. 'రజనీకాంత్' గారి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయకుండా సినిమా స్టార్ట్ చేసి, సరే రూమ్‌లో ఒక కూలీ లాక్ అన్నారు. ఆ ల్యాండ్‌లైన్‌ని మెయిన్ పర్సన్ తప్ప ఎవరు యూజ్ చేయకూడదన్నారు. అలాగే ఏ సర్టిఫికేట్ వచ్చేలా చేసిన క్రిమేషన్ చైర్ ఐడియా, కూలీ నంబర్ ఓవరాల్ మూవీలో ఇలా వెరీ ఫ్యూ ఎలిమెంట్స్ కొత్తగా అనిపించాయి. కానీ మాక్సిమం మూవీ అంతా బోరింగ్‌గా, డ్రాగ్డ్‌గా సాగింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా సేపు ఇంటర్వెల్‌కైనా, ఈ అక్కర్లేకపోయినా బలవంతంగా వచ్చిన 'మోనికా' సాంగ్ 2 కొంచెం స్పీడ్ అందుకుంది అనేలా ఉంది. నాన్ లీనియర్‌గా 2 విషయాలు నడుస్తూ ఇంటర్వల్ పడిందనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ సమాధి కట్టేశారు. ఎస్పెషల్లీ క్యామియోస్‌ని కంప్లీట్‌గా మిస్‌యూజ్ చేశారు. ప్యూర్‌గా పోస్టర్ వాల్యూని, సినిమా వాల్యూని పెంచడానికి ఒక్కొక్క ఇండస్ట్రియల్‌ని ఒక్కరిని తీసుకొచ్చి పెట్టేశారు తప్ప, క్యామియో అంటే ఒక్కడు కూడా హై అవ్వలేదు. అదే 'జైలర్' మూవీకి ఎలా యూజ్ చేశారో స్టార్ క్యాస్ట్‌తో క్యామియోస్‌ని సిట్యుయేషనల్‌గా. అసలు సినిమా యాంబిషన్ ఏంటో, పర్పస్ ఏంటో, అసలు దేనికోసం అనేలా ఉంది. ఒకానొక పాయింట్‌లో హీరో 'రజనీకాంత్' గారా లేదా 'సౌబిన్ షాహిరా' అనిపించింది. అంత పెద్ద రోల్ ఉంది 'సౌబిన్ షాహిర్' గారిది. కానీ సినిమా చూసాక కూడా క్లారిటీ రాలేదు. బోత్ ఇతని రోల్ అండ్ రజితా రామ్ గారి రోల్స్. లోకేష్ కనగరాజు గారు అన్ని సినిమాల్లోకెల్లా లీస్ట్ వరకు నాకు మాస్టర్ మూవీ అనిపించింది 'తలపతి విజయ్' గారిది. కానీ ఈ 'కూలీ' దానిని మించిపోయి మాస్టర్ మూవీ వాల్యూ ఏంటో తెలిసొచ్చేలా చేసింది. నెగ్లిజిబుల్ అనేలా సినిమాకి ఎటువంటి వాల్యూని యాడ్ చేయని క్యామియోస్‌కి మళ్ళీ ఏదో పెద్ద రోల్స్ ఉన్నట్టు సెపరేట్‌గా డెడికేటెడ్ పోస్టర్స్ అవసరమా చెప్పండి ప్రమోషన్స్‌కి. ఇంకెన్ని రోజులు ఇలా హైప్ తెప్పించి మ్యాటర్ లేకుండా సినిమాలు తీస్తారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇలాగే స్టార్ క్యాస్ట్‌తో 'గాడ్ ఫాదర్‌లో' సల్మాన్ ఖాన్‌ని, 'కన్నప్పలో' ప్రభాస్ గారిని, 'సింగం రిటర్న్స్‌లో' ఏకంగా సగానికి పైగా బాలీవుడ్‌ని పెడితే ఆ సినిమాలకే దిక్కులేదు. అన్ని జైలర్ క్యామియోస్‌లో వాల్యూని యాడ్ చేసేటట్టు ఉండాలిగా. 'పవర్ హౌస్‌లో' 'దేవా మ్యాన్షన్' అనే హౌస్‌నే ఉంది గానీ, పవర్ ఎక్కడ కనపడలేదు సీన్స్‌లో. 3 గంటల సినిమా చూసినట్టు లేదు. ఎడిటర్ రూమ్‌లో రా ఫుటేజ్ మొత్తాన్ని చూసినట్టు ఉంది ఒకేసారి. సినిమాలో అన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి. యాక్షన్, ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్, విలనిజం, బీట్రేయల్, ఫ్లాష్ బ్యాక్ ఏది పర్ఫెక్ట్‌గా లేదు. అనిరుద్ గారి మ్యూజిక్ కొన్ని చోట్ల పర్లేదు. నాకైతే మిగతా చోట్ల మ్యూజిక్ కూడా వర్కౌట్ అవ్వలేదని అనిపించింది. సీన్‌లో సత్తా లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. కెమెరా వర్క్ అయితే బానే ఉంది. రిచ్‌గానే ఉంది. భారీ బడ్జెట్ కాబట్టి. ఇక నాగార్జున గారు పాపం ఈయన ఒక్కరు నెగెటివ్ రోల్‌లో ఉన్న సీన్స్‌లో బానే చేశారు. కానీ ఈ క్లారిటీ లేని ప్రెజెంటేషన్‌కి ఈయన పెర్ఫార్మన్స్ కూడా కొట్టుకుపోయింది. సత్యరాజ్ గారిది వెరీ లిమిటెడ్ రోల్. శృతి హాసన్ అండ్ మిగతా ఇద్దరు కూడా ఓకే. ఉపేంద్ర గారు వచ్చినప్పుడు కొంచెం అరిచారు. కానీ సినిమాలో అంత స్పెషల్‌గా ఏం లేదు. అమీర్ ఖాన్ గారి కేమియో అయితే క్లైమాక్స్‌లో అది కూడా ఇంకెందుకు అనేలా. ప్రతి సీన్ క్లైమాక్స్‌లో ఉండాలి. ఇంత స్టార్ కాస్ట్‌ని పెట్టాక. కానీ ప్రతి సీన్ ఇంకా స్టార్టింగ్ సీన్‌లానే ఉంటుంది. అసలు 'కూలీ' అనే బ్యాక్ డ్రాప్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ద్వారా అయినా తెలుస్తదా అంటే, ఆ 2 నిమిషాలు చూపించినా, చూపించకపోయినా ఒకటే అన్నట్టుగా ఉండే లాస్ట్‌లో రివీల్ చేసిన ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏఐ రీక్రియేషన్ బావున్నా గానీ ఏం హెల్ప్ చేయలేదు మూవీ. ఫస్ట్ 'కూలీ' మూవీ అనౌన్స్‌మెంట్‌లో రిలీజ్ చేసిన కంటెంట్ ఏంటి? సినిమాలో తీసిన కంటెంట్ ఏంటి? అసలు సినిమా పర్పస్ ఏంటి అన్నట్టుగా స్లోగా వెళ్ళింది. హీరో కొట్టినా, కామ్‌గా ఉన్నా, తనకి ఫ్రెండ్ అని చెప్పినా, హెల్ప్ చేసినా, కనుక్కునే ప్రయత్నం చేసినా అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటదనే రీజన్‌నే. అన్నీ ముందే అన్నట్టు ఏమీ లేదు. సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్డ్ ఫర్ నో రీజన్ విత్ అన్‌ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. స్టోరీ ఏం లేదన్నట్టుగా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మాకు 3 గంటలు రజనీకాంత్ గారి కోసం కూర్చొనే ఓపిక ఉందనుకుంటే, వెరీ ఫ్యూ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఫుల్ ప్లెడ్జెడ్ సాటిస్ఫైయింగ్ ఫిల్ కోసం అయితే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.